హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చందు గారి ఫ్యామిలీ ఛానల్. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అండి మేమైతే మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. అలానే అరుణాచలం వెళ్ళి శివయ్య తండ్రిని దర్శనం చేసుకొని వచ్చాము. కాణిపాక వినాయక స్వామిని దర్శనం చేసుకొని వచ్చాము. ఈ రోజుకి 5వ రోజు అయిందనమాట. ఇంటికి వచ్చేసి ఇల్లు క్లీన్ చేసి మళ్ళీ స్వామివారికి పూజ చేసుకొని కొంచెం పాయసం అయితే చేశానండి. లాస్ట్లో రాగం వస్తుంది మా ఆవిడకి. అండి అలవాటు అయిపోయిందండి. ఈరోజు మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చాక 2 శుభవార్తలు ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక ఇల్లు కొనుక్కోవడం, అలాగే నా ఫ్రెండ్ ఫయాజ్ గారు, బెస్ట్ ఫ్రెండ్ ఫయాజ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, మీ అందరికి తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా వీడియో చూసే వాళ్ళకి. వాడు ఈరోజు ఒక కారు కొనుక్కుంటున్నాడు. సో ఆల్రెడీ ఒక కారు ఉంది వాడికి, ఇప్పుడు ఇంకో కారు కొనుక్కుంటున్నాడు. సో మమ్మల్ని ఇన్వైట్ చేశాడనమాట, రమ్మన్నాడు, బయలుదేరుతున్నాం అనమాట. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా ఫ్రెండ్ మంచి కారు కొనుక్కున్నా, చక్కగా వాడొక ఇల్లు కొనుక్కున్నా, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వాడికి ఆల్రెడీ ఖమ్మంలో అంతా ఇల్లు ఉంది, రెంట్కి కూడా ఇచ్చాడు. హైదరాబాద్లో ఒకటి కొనుక్కోవాలని నా కోరిక, అది కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నా దీవెన బర్త్డే 1వ తారీఖు అనమాట. తను కూడా చాలామంది బ్లెస్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. ఈ డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీ నుంచి తీసుకోవడం జరిగిందండి. న్యూ మై ఫెయిర్ లేడీ, దిల్షుక్ నగర్, సాయిబాబా టెంపుల్ రోడ్, ఎస్బీఐ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు కావాలనుకున్న వాళ్ళు షాపింగ్కి వెళ్తే, మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటేనేమో ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు, షాప్కి వెళ్తే 10% డిస్కౌంట్ ఇస్తారనమాట. చాలామంది మా హోమ్ టూర్ ఒకటి చేయండి అంటున్నారు. చేస్తానండి, ఇంకా సోఫాలు అవి రావాలి, గ్రిల్స్ అవి పెట్టించిన తర్వాత నేను హోమ్ టూర్ చేసి మళ్ళీ చూపిస్తాను. అలాగే దాని తర్వాత టోటల్గా నాకు ఇంటికైనా ఖర్చు ఎంత, అలాగే ఎంత, ఇదంతా కూడా నేను మీకు చెప్తాను. ఎవరికైనా బడ్జెట్గా ఉపయోగపడుతుంది కదా, నేను తప్పకుండా ఉపయోగపడేలా చెప్తాను. అండ్ జలుబు చేసిందండి కొంచెం, అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు, అదంతా ఇదంతా కదా వచ్చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే మేము బయలుదేరుతున్నాము, హ్యాపీగా ఉంది. సో మా అన్నను ఆల్రెడీ దీవెన దగ్గరికి వెళ్ళింది, దీవెన రెడీ చేయడానికి వెళ్ళింది. సో యోధమ్మ మాత్రం హ్యాపీ బర్త్డే టు యూ దీవెన. హ్యాపీ బర్త్డే టు యూ. నైట్ ఇక్కడే కేక్ కటింగ్ అయితే చేశారనమాట. సెలబ్రేషన్స్ అయితే యోధ చేసింది అనమాట. నైట్ మేము వచ్చేసరికి హెయిర్ వచ్చింది, అందుకే తీసా. హెయిర్ వచ్చింది చేతికి. సో యోధ, హాయ్ యోధ, హౌ యూ? యా గుడ్, ఆల్వేస్ గుడ్. సో యోధ, నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా న్యూ మై ఫెయిర్ లేడీ నుంచి తీసుకుంది కదా, నైస్ కాటన్ డ్రెస్ చాలా బాగుంది. యోధ వేసుకుంది కూడా. అవును, చెవు ఇలా పెద్ద కనిపిస్తుంది ఏంటి? నువ్వు రెగ్యులర్ హెయిర్ స్టైల్ అన్న? ఓ అదే అని రెగ్యులర్ స్టైల్. చెవులు పెరిగాయా? నైస్. చెవులకి మమ్మీ ఇక్కడ పెట్టుకుంటున్నారు, మోడల్గా బాగుంటుంది. నాకు భయం వేసింది ఏంటంటే, అన్ని నా బెలూన్స్ మీరు పైన అంటిస్తారేమో అని భయం వేసింది. బట్ ఏమో భయం వేసింది కదా, అందుకనే భయం లేదని చెప్పబోతున్నాను అనమాట. మా స్వామివారు చూడు ఎంత నిండు, ఎంత బాగున్నారు స్వామివారు. సో వీలైతే ఒకవేళ మధువాళ్ళు తీసుకుంటానంటే అక్కడ వీడియో మధువాళ్ళు తీస్తారు, లేదు అంటే నేను తీస్తాను. ఇద్దరు ఛానల్, ఏ ఛానల్ ఉంటే ఆ ఛానల్ చూడండి, మా ఫ్రెండ్ ఎటువంటి కార్ని కొన్నాడు అనేది. ఓకేనండి. అండ్ అలాగే మీ అందరికీ కూడా మరొక్కసారి చెప్పేది ఏంటంటే, మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ అవ్వాలంటే ఇంట్లో అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలి. ఫైనాన్షియల్గా స్థిరంగా ఉండాలి అంటే ప్లానింగ్తో వెళ్ళండి, చక్కగా అన్నీ జరుగుతాయి భగవంతుడి దయ వల్ల, నేను నమ్ముతానన్నమాట. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, అది ఇంట్లో అందరు కూడా దానికి సహకరిస్తూనే జరుగుతుందండి. ఓకే. మాకు ఎండ చాలా చక్కగా వస్తుందండి, ఎంత బాగా వస్తుందండి. రోజు మార్నింగ్ సూర్య నమస్కారాలు చేసుకుంటా, సూర్య భగవానుడికి. సూర్య నమస్కారాలు అంటే నమస్కారం పెట్టుకోవడమా? నమస్కారం పెట్టుకుంటా. అంటే ఇంతకుముందు లేచే టైంకి సూర్యుడు అంటే కనిపించేవాడు కదా, ఇంతకుముందు ఇంటి దగ్గర. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ 6 నుండే కనపడతారు అనమాట. తూర్పు ఫేస్ ఇల్లు కాబట్టి అసలు ఎప్పుడు కనపడుతూనే ఉంటారు, ఈవినింగ్ దాకా, అంటే మధ్యాహ్నం 2-3 వరకు ఉంటారు ఇట్లా. సో ఇదన్నమాట. ఇక్కడంతా గ్రిల్స్ వచ్చేస్తాయండి. ఇంట్లో మార్పులు ఏంటంటే, ఇక్కడ గ్రిల్ వస్తుంది, మా ఇంటి ముందు అంతా గ్రిల్ చేపిస్తున్నాము, గ్రిల్స్ కట్టిస్తున్నాము, ఎందుకంటే సేఫ్టీగా ఉండడం కోసం. అలాగే మేము
మా యువత ఇన్ని సంవత్సరాలకి నేల్స్ పెంచుకుంది అనమాట. చాలా సంతోషంగా ఉంది. గోర్లు ఎప్పుడు పెంచుకుంటే 10,000 ఇస్తాను వాళ్ళ అమ్మ. పెంచుకుంటే ఎందుకంటే ఊరికే కోరుకుంటుందని ఇస్తావా మరి 10,000? ఇంకా రావాలి ఇంకొంచెం. ఇంకా ఇంకెంత? ఇంకా నానిపోతాయి ఆల్రెడీ ఇప్పటికే మెత్తగా వాటర్ లో నాని కదా గిన్నెలు కడిగేది నేను కదా, నాకు అబ్బా కూడా డాడీ లేదు. ఫోన్ నువ్వే కడుగు తల్లి, నువ్వే కడుగు. నిన్న కాదు కదా, డైలీ నేనే ఒకసారి ఉంటాను చూడండి, కదా ఫోటో తీద్దాం, water భలే లో. వచ్చింది ప్రేమ. నేను రంగు తెచ్చుకొని వేసుకుందాం ట్రై చేసా, కొంచెం వేసుకున్నా అమ్మ మళ్ళీ తలకేమన్నా నొప్పి వస్తుందేమని మళ్ళీ అమ్మడే కడిగేసా. గుడ్ బాయ్. మా అన్న అయితే అస్సలు ఒప్పుకోదండి. నా ఫేస్ మీద ఇట్లుంది కదా, ఇది పిగ్మెంటేషన్ పోగొట్టాలని ట్రై చేస్తుంది. ఎందుకు? యాక్ని అది పోతే నేను అందంగా ఉన్నాను, నాకు అది ఉండాలంటారు వీళ్ళు. ఇది ఎక్కడ పోవాలండి అసలు నన్ను? కొంతమంది ఫేస్ కి కొన్ని ఉంటే బాగుంటాయి అంతే, ఈ మచ్చలు అవి బాగుండడం లేకుండా ఏంటి? ఊహించుకోలేం. ఎందుకు అట్లా? ఇవన్నీ మీ ఫేస్ లో జిస్ట్ మచ్చలు అనమాట. జిస్ట్ అబ్బా. మావిడేసే పంచులకి పటాపంచలు. నేనైతే చెట్లు తెచ్చుకోవాలి, నాకైతే తులసి కోట తెచ్చుకోవాలని చాలా ఇవేమో ఇష్టం. కానీ మా డాడీకి అయితే లోపల చిమ్మి అని అవని ఇవని ఇక లేదు యోదా, ఒక డబల్ 5,000 ఖర్చులు చేసింది మా నాకు మమ్మీ. ఇంకేం వద్దు, ఒక 5,000 ఇస్తే మొక్కలన్నీ తెచ్చి పెట్టేసుకుంటే ఇంకేం వద్దు, 5,000 ఇస్తే చాలంట. ఇంకేం ఎల్లో వద్దు కలర్ డాడీ. ఎల్లో Only కలర్ 5,000. తులసి కోట తెచ్చుకోవాలి. ఇలా పెట్టుకొని రోజు పూజ చేసుకుంటా తులసమ్మకి. ఇక్కడ పెట్టుకుంటా ఎల్లో కోట, బాగుంటది ఎల్లో కలర్ తులసి కోట. ఇవన్నీ చెట్లు పెట్టుకోవాలన్నదే నా కోరిక. మీకు ఇవన్నీ ఉల్లిపాయలు, ఎందుకు యోధం ఇంట్లో తోటకూర, పెట్టుకోవాలి? నాకు చుక్కకూర. నాకు ఉల్లిపాయలంట, నీకు తోటకూర అంట. అవును కదా, ఇంట్లో వండించుకుంటే మంచిగా ఇక్కడ బయట కూర్చునేటప్పుడు టీ తాగేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. చెట్లను చూస్తే చూడు, ఉన్న 4 మొక్కలు ఎంత నిండుగా అనిపించాయి మా ఇంటి ముందు. ఇక్కడ చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తాయి కదా. మిరప చెట్లు వచ్చినాయి, మిరపకాయలు వస్తాయి. ఆ పని చెయ్యి, ఇక్కడ మామిడి చెట్టు పెంచు. అవును, అవునంట. ఓ అక్కడే వదిలేసి వచ్చాము కదా. మామిడి టెంకులన్నీ పెట్టా ఒక 10 బకెట్లలో, కానీ వదిలేసి వచ్చా. హైబ్రిడ్ ఇది మిరపనారు, ఇది మనీ మధుబాబు ప్లాంట్, రెడీ అయ్యారంట. అమ్మ టైం ఎంత అయింది? కలమంద, మనీ ప్లాంట్, మిరపనారు, తమలపాకు, మల్లె చెట్టు నాటుకుంది, ఎగురు వచ్చింది, తులసి మళ్ళీ తమలపాకు. యోధ ఇదైతే ఇంత పెద్దగా వస్తుంది తెలుసా, మనీ ప్లాంట్ ఆకు ఇంత పెద్దగా ఇస్త్రాకు వచ్చినట్టు వస్తుంది. అది అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చి. నాకు ఈ చెట్టు ఎందుకు బాగా ఇష్టం, మనీ ప్లాంట్ చెట్టు. మనీ ప్లాంట్ అదే F3 లో ఉంటది కదా మనీ ప్లాంట్ తో. ఇంకా మారేడు చెట్టు తెచ్చుకోవాలి. మారేడు చెట్టు, ఉమ్. ఉసిరి చెట్టు ఎండిపోయింది, ఉంది కానీ ఇంతకుముందు అటు ఇటు ఊర్లోకి వెళ్ళేసరికి ఎండిపోయినాయి. ఉమ్. మారేడు చెట్టు, ఉసిరి చెట్టు, పారిజాతం చెట్టు అంటారు కదా అదొకటి, విరజా చెట్టు, సనజా చెట్టు, మల్లె చెట్టు, ఇక మిగిలినవి చిన్న చిన్న గులాబీ మొక్కలు అవి. ఇది మొత్తం పెడతాయి కదా, అందుకే ఇక్కడ అది పెట్టించేది నేను. ఇంత మొత్తం ఏ నుండి అక్కడ దాకా చేస్తాను. కనీసం బయట ప్రపంచం ఇప్పుడు మనకి మొత్తం చెట్లు పెట్టేస్తాం. ఇంత ఎత్తు చెట్లు వస్తాయి, అదంతా కనిపిస్తుంది బయట ప్రపంచం. పెట్టుకోవాలి కదా, నాకు చెట్లు ఇష్టం. ఇక్కడ కూర్చొని టీ తాగుతూ ఈ చెట్లకి వెళ్ళి చూస్తే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఏంటి ఏం లేదు ఏం లేదు ఏంటి? మా యోధ అంటే ఏంటి నాకు ఒక అది? మంచి హౌస్ మంచి హౌస్ ఇంకోటి తీస్తుందంట. దాంట్లో నాకు ఇక్కడ ఒక ఉయ్యాలు పెట్టిస్తుందంట, ఒక గార్డెనింగ్ చేపిస్తుందంట, మంచిగా కాలు మీద కాలు వేసుకొని టీ తాక్కుంటూ బయట ప్రశాంతంగా కూర్చునేటట్టు చేపిస్తుందంట. నాకు ఇల్లా ఇష్టం ఉంటుంది కదా, ఇండిపెండెంట్ హౌసే ఇష్టం, ఇల్లా అసలు ఇష్టం ఉండదు. అదండి మా ఆవిడ తెలివితేటలు అలా ఉంటుంది అనమాట. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్కి కూడా మీరు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. వెహికల్ కొనుక్కుంటే అందరికి కూడా వచ్చి రావాలని కోరుకుంటాను నేను. నాకైతే మా వెహికల్ చాలా బాగా వచ్చింది. మాది 6 నేను years నమ్ముతా, అయింది. అవన్నీ నమ్ముతా, బిలీవ్ చేస్తా. నేనంటే ఇంక ఈ ముసలి ఇంకెక్కువ చేస్తుంది అనమాట బంగారు తల్లి. సో మా ఆనందగాడు చూడు ఎమ్మడే ఆనంద్ మధు వాళ్ళు ఇక్కడ దగ్గర కదా, అలా టెక్కన ఉరికిపోతే ఇలా టెక్కన వచ్చేస్తా. మార్నింగ్ వచ్చింది, బ్రష్ చేసుకుంది, మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెష్ అయిపోయి. దీవెన రెడీ ఓకే, చేస్తాను. బాయ్ అండి. చందు గారి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇక మీదట మా వ్లాగ్స్ అన్ని కూడా ఈ ఛానల్లోనే వస్తాయి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.